హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో క్రిస్పీగా అండ్ టేస్టీగా జంతికలు ఎలా తయారు చేసుకోవాలో సులువుగా నేర్చుకుందామండి. చాలా సింపుల్గా చెప్తానండి, ట్రై చేయండి తప్పకుండా. ముందుగా మనం ఒక బేస్ని కానీ ప్లేట్ కానీ తీసుకునండి, లోతుగా ఉన్నది. అందులో నేను 1 కేజీ బియ్యం పిండి తీసుకుంటున్నానండి. కేజీ అంటే మనకి 4 లోటాలు వస్తుందండి. నేను కేజీకి ట్రై చేస్తున్నాను కాబట్టి కేజీకి చెప్తున్నానండి. కేజీ బియ్యం పిండికి 1/2 కేజీ శనగపిండి వేసానండి. అందులో రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నానండి. తర్వాత 2 స్పూన్స్ కారం వేస్తున్నానండి. పచ్చికారం వేసానండి నేను. అందులోనే మనకి గుల్లగా రావడానికి వెన్నపూస వేస్తున్నానండి. ఒక చిన్న కప్పు వెన్నపూస వేసానండి నేను. తర్వాత వాము వేస్తున్నానండి. వాము అలాగా మనం రఫ్ చేసి వేయడం వల్ల చాలా బాగుంటుందండి టేస్టు. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకుందామండి. చూడండి, నేను చూపించిన విధంగా ఈ విధంగా మిక్స్ చేయండి. ఆ వెన్నపూస, వాము, సాల్టు, కారం అన్నీ మిక్స్ అయ్యేలాగా. వెన్నపూస వేయడం వల్ల గుల్లగా బాగా వస్తాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా చూడండి, ముద్ద చేస్తే ఇలా అవ్వాలండి, అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. ఇప్పుడు మనం వేడి నీళ్ళు గట్టి ఏమీ వేయట్లేదండి, నేను మామూలు నార్మల్ వాటరే వేస్తున్నానండి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం తీసుకున్న క్వాంటిటీకి తగినంత వాటర్ వేస్తున్నానండి. మనం చపాతీ పిండి ఎలా చేస్తామో అలాగ మరీ సాఫ్ట్గా మరీ గట్టిగా కాకుండా నేను చూపించిన విధంగా కలుపుకోండి. జంతికలు అంటే ఇప్పుడు మనం రెడీమేడ్ ఎన్ని పిండిలు ఇలా తెచ్చుకుని కూడా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఉంటుందండి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలాగా సాఫ్ట్గా మిక్స్ చేయండి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మిక్స్ చేసి తడిబట్ట వేసి కాసేపు 10 నిమిషాలు నానబెట్టండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకుందామండి. ఇప్పుడు బాగా వీటైనాక మనం చూడండి, జంతికల సట్రం నేను ఇలాంటివి తీసుకున్నానండి. ఇందులో మనం చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని చూడండి, నేను చూపించిన విధంగా వేసి అలా ఇప్పుడు డైరెక్ట్గా ఆయిల్లోనే వేసుకోవచ్చు. ఇలా పక్కన కూడా కచ్చిప్ మీద మనం కానీ ప్లాల్చిన క్లాత్ మీద వేసుకుని రెడీగా పెట్టుకుని ఒకటి కూడా వేసుకోవచ్చండి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలాగా డీప్ ఫ్రై చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి, బాగుంటాయండి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలితే అన్నీ వేయించుకోవచ్చండి. బాగా వేగినాక ఇంకొక వైపుకి తిప్పితే స్లోగా మనం వెన్నపూస అయ్యి వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయండి. చాలా సింపుల్ అండి చేయడం కూడాని. పప్పులు అయ్యి మనం ఆడిచ్చి పని లేకుండా రెడీమేడ్గా పిండి తెచ్చుకుని డైరెక్ట్గా వేసుకోవచ్చండి మనం. ఈ విధంగా చూడండి, నేను సటరంతో కూడా వేసి చూపిస్తున్నానండి. ఇలా కూడా వేసుకోవచ్చండి. అలాగ వేయడం రాని వాళ్ళు ఇలాగ కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా వేసేయచ్చు, చాలా బాగా వస్తాయండి. వెన్నపూస, వాము వేయడం వల్ల చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. పిల్లలు తప్పకుండా లైక్ చేస్తారు, తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్స్ రూపంలో